హలో ఫ్రెండ్స్, నేను మీ సుజాత. మీరు చూస్తున్నారు సుజాత వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియో చివరి వరకు చూడండి, లేకపోతే ఈ వీడియో మీకు పూర్తిగా అర్థం కాదు. అయితే మన వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ మీ ఈమెయిల్ ఐడి నోటిఫికేషన్ ద్వారా పొందండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా అవసరం అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. ఫ్రెండ్స్, మరికెందుకు ఆలస్యం, మన వీడియోని స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే, విజువల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ యూట్యూబ్లో లైవ్ చేయడం ఎలా. సాధారణంగా యూట్యూబ్లో లైవ్ చేయాలంటే విజువల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారికి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. అంత మాత్రమే కాదు, యూట్యూబ్లో కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏంటి అంటే 1000 సబ్స్క్రైబర్స్ ఉంటే మాత్రమే లైవ్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు, లేకపోతే లైవ్ చేయడానికి వీలు ఉండదన్నమాట. కానీ 1000 సబ్స్క్రైబర్స్ లేకుండా కూడా మనం లైవ్ చేయొచ్చు. అలాగే మన విజువల్లీ ఛాలెంజ్డ్ కూడా చాలా ఈజీగా లైవ్ చేయడానికి ఏ విధంగా చేయొచ్చు అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. అయితే ఈ లైవ్ చేయడం ద్వారా మనకు ఉపయోగం ఏంటి అంటే, మన యొక్క ఛానల్లో వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు డైరెక్ట్గా. ఎందుకంటే మన ఫేస్ కనపడుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళని డైరెక్ట్గా అడగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు, మన ఛానల్లో టైం డ్యూరేషన్ కానీ వ్యూస్ కానీ ఇలాంటివి కూడా ఎక్కువగా పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి ఈ కారణం చేతే మరి ప్రతి ఛానల్ కూడా ఎక్కువగా లైవ్ చేయడం అనేది చేస్తూ ఉంటారు. సో కాకపోతే మన విజువల్ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో యూట్యూబ్ ఛానల్స్ రన్ చేసే వాళ్ళు మాత్రం లైవ్ విషయంలో కాస్త వెనకబడి ఉంటారు. అంటే త్వరగా ఎవరు కూడా లైవ్ చేసే ప్రయత్నం చేయరు. అయితే మరి ఈ వీడియో వచ్చేసిన తర్వాత మీరు కూడా లైవ్ ప్రోగ్రామ్ చేయడానికి ప్రయత్నించండి. మీ యొక్క ఛానల్ రేటింగ్స్ మరింతగా పెంచుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మరి లైవ్ ఎలా చేయాలి అనేటువంటి విషయంలోకి వచ్చేద్దాం. ముందుగా మనం క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి అక్కడ నుంచి ఏం చేయాలనేది నేను మీకు చెప్తాను. 5% progress bar, 80% Chrome. Edit options available. Use swipe up then right to view. సో ఇప్పుడు నేను క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ డెస్క్టాప్ సైట్లో పెట్టాలి, మీరు డెస్క్టాప్ మోడ్లో పెట్టాలి. ఇది మోర్ ఆప్షన్స్లో మనకి ఉంటుంది. డెస్క్టాప్ సైట్ మీరు ఆన్ చేసుకొని ఉంచాలన్నమాట. More options button. సో క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత నేను మోర్ ఆప్షన్స్లోకి వెళ్ళాను. సో ఇక్కడ చూడండి, మనకు డెస్క్టాప్ సైట్ అని ఉంటుంది. Find and add to turn off request desktop site 12 of 14. సో ఇక్కడ టర్న్ ఆఫ్ డెస్క్టాప్ సైట్ అని ఉంది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఆన్ చేసి పెట్టాను కాబట్టి అలా చూపిస్తుంది, లేకపోతే మీకు టర్న్ ఆన్ అని ఉంటుంది. సో దీన్ని మీరు ట్యాప్ చేసి ఆన్ చేసుకోవాలి. సో మళ్ళీ బ్యాక్ వస్తున్నాను. సో ఇక్కడ మనకి సర్చ్ బార్లో మనం youtube.com అని సెర్చ్ చేయాల్సి ఉంటుంది. సో నేను వాయిస్ నోట్తో సెర్చ్ చేస్తాను. Google search. Search by voice. %, 80%. చూడండి, ఇక్కడ మనకి YouTube. Edit free link. సో యూట్యూబ్ Double అని tap ఉంది. to continue to YouTube. Email or phone. YouTube channel. Edit free link. YouTube's official channel. Notes. YouTube Studio. Edit free link. సో ఈ విధంగా మనకి యూట్యూబ్ ఛానల్, అలాగే యూట్యూబ్ స్టూడియో ఇలాంటివన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయి. అయితే మనం యూట్యూబ్లో కూడా యూట్యూబ్ లింక్ పైన క్లిక్ చేసి అక్కడ గో లైవ్ అనేటువంటి బటన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేయడం ద్వారా మనం లైవ్ చేయొచ్చు. అయితే నేను డైరెక్ట్గా యూట్యూబ్ స్టూడియో నుంచి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ YouTube Studio. Edit free link. 5% progress bar. 21%.
సో యూట్యూబ్ స్టూడియో లింక్ పైన నేను ట్యాప్ చేశాను. YouTube Studio dashboard. Graphic. Edit box. Create. Help. Account. Your channel. సో ఈ యూట్యూబ్ స్టూడియో ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మన ఛానల్ కూడా చూపిస్తుంది. క్రైస్తరాగమల్ అని చదివింది కదా. సో ఇక్కడ మనకి గో లైవ్ అనేటువంటి బటన్ ఉంటుంది. చూద్దాం. Channel. Upload video. Upload. Go live. Link. Double tap to activate. సో చూసారు కదా గో లైవ్ బటన్ అని. Go live. Button. Double tap to activate. దీనిపైన ట్యాప్ చేయాలి. సో నేను ట్యాప్ చేశాను. YouTube Studio. Menu. సో చూడండి ఇక్కడ YouTube Studio dashboard. Account profile photo navigation. Stream. Button. Stream. Double tap to activate. సో ఇక్కడ స్ట్రీమ్ అని ఉంది. ఈ స్ట్రీమ్ ఏంటి అని అంటే దీనిలో ఒక స్ట్రీమ్ యూఆర్ఎల్ కానీ ఒక స్ట్రీమ్కి ఈ రెండు కూడా మనకి ఉంటాయి. వాటిని మనం కాపీ చేసుకోవచ్చు. అయితే కాపీ చేసుకుని వేరే అదర్ యాప్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా మనం లైవ్ చేసినప్పుడు అంటే కెమెరా 5 కానీ స్ట్రీమ్ యాప్స్ కానీ ఇలాంటి యాప్స్ ద్వారా లైవ్ చేసినప్పుడు ఈ స్ట్రీమ్కి లేదా ఈ యూఆర్ఎల్ ఈ రెండు కూడా మనం అక్కడ పేస్ట్ చేయవలసి ఉంటుంది. అయితే ఇప్పుడు మనం స్ట్రీమ్ ద్వారా లైవ్ చేయడం లేదు, ఎందుకంటే మనకి ఇంకా 1000 సబ్స్క్రైబర్స్ అయితే లేరు కాబట్టి అంత క్లారిటీగా లైవ్ రాదు. కాబట్టి నేను వెబ్ క్యామ్ అని ఉంటుంది ఇక్కడ చూడండి. సో ఈ వెబ్ క్యామ్ ద్వారా నేను లైవ్ చేయాలనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వెబ్ క్యామ్ ఓపెన్ చేశాను కదా. ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ వస్తాయి. అయితే ఇది రికార్డ్ కాదు. సో టాక్ బ్యాక్ వాయిస్ ఏవి మీకు వినిపించవు కాబట్టి నేను మామూలుగా మీకు చెప్తున్నాను. ఇక్కడ ఏంటి అంటే మనకి ఫస్ట్ టైటిల్ అడుగుతుంది. సో మీరు టైటిల్ ఇవ్వాలి, ఖచ్చితంగా టైటిల్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్రైవసీ పబ్లిక్లో ఉంటుంది, మీరేమీ మార్చక్కర్లేదు. తర్వాత ఇది కిడ్స్ కోసం చేస్తున్నారా అని అడుగుతుంది. ఒకవేళ మీరు కిడ్స్ కోసం చేస్తున్నట్లయితే చెక్ బాక్స్ వస్తుంది ఎస్ అని, దానిపైన మీరు చెక్ చేయండి. లేదంటే నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని వస్తుంది, ఆ ఆప్షన్ పైన మీరు చెక్ చేయండి. తర్వాత మీరు ఏమీ కూడా కదిలించవలసిన అవసరం లేదు. కిందకి స్వైప్ చేస్తే నెక్స్ట్ బటన్ వస్తుంది. సో నెక్స్ట్ బటన్ పైన మీరు ట్యాప్ చేస్తే ఇంకొక స్క్రీన్లోకి ఎంటర్ అవుతాం. ఆ స్క్రీన్లో మనకి ఏమొస్తాయంటే మనకి టైటిల్ ఇప్పుడు ఇచ్చాం కదా, టైటిల్, తర్వాత మన ఛానల్ యొక్క కేటగిరీ, తర్వాత ప్రైవసీ పబ్లిక్లో ఉంది కదా, ఇలాంటివన్నీ కూడా అక్కడ మనకి చూపిస్తుంది. కిందకి స్వైప్ చేస్తూ ఉంటే మనకి గో లైవ్ అనే బటన్ వస్తుంది. సో మీరు అక్కడ ట్యాప్ చేయాలి, లేకపోతే మీకు లైవ్ అనేది స్టార్ట్ కాదనమాట. సో అక్కడ ట్యాప్ చేయగానే మీకు లైవ్ స్టార్ట్ అవుతుంది. లైవ్ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు ఎంతమంది అయితే చూస్తున్నారు, లేకపోతే కామెంట్స్ కానీ ఎవరైనా కామెంట్స్ చేసినప్పుడు ఇవన్నీ కూడా ఆ స్క్రీన్లో మీరు చూడొచ్చు. అలాగే మీరు ఎప్పుడైతే స్ట్రీమ్ని ఎండ్ చేయాలనుకుంటున్నారో స్క్రీన్ పైన కిందికి స్వైప్ చేస్తూ ఉంటే మీకు స్ట్రీమ్ ఎండ్ బటన్ అని వస్తుంది. దానిపైన మీరు ట్యాప్ చేయాలి. సో ట్యాప్ చేసిన తర్వాత ఆర్ యూ షూర్ యూ వాంట్ టు ఎండ్ స్ట్రీమ్ అని అడుగుతుంది. మళ్ళీ ఎండ్ బటన్ వస్తుంది, మీరు అక్కడ ఎండ్ బటన్ పైన ట్యాప్ చేయండి. సో స్ట్రీమ్ ఎండ్ అయిపోతుంది. తర్వాత మీ ఛానల్లో ఆటోమేటిక్గా అదే అప్లోడ్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు లైవ్ అనేది చేయొచ్చు. ఇదే ప్రొసీజర్తో మీరు డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్లో కూడా లైవ్ చేయొచ్చు. మీ డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి youtube.com అని సెర్చ్ చేసి ఇప్పుడు చెప్పినటువంటి ప్రొసీజర్ ద్వారా మీరు ఈజీగా లైవ్ అయితే చేయొచ్చు. సో మొబైల్లో కనుక చేసినట్లయితే ఖచ్చితంగా డెస్క్టాప్ సెట్ ఓపెన్ చేసుకొని మోర్ ఆప్షన్స్లోకి వెళ్ళి అప్పుడు మీకు ఈజీగా లైవ్ చేయడం వీలవుతుంది. సో మళ్ళీ గుర్తు చేస్తున్నాను, మీకు గో లైవ్లోకి వెళ్ళిన తర్వాత స్ట్రీమ్ కాకుండా వెబ్ క్యామ్ అనేదాన్ని తీసుకోండి. అప్పుడు మనకి లైవ్ చాలా ఈజీగా క్లారిటీగా వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది లైవ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. మరి ఇది మీకు యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.